నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింత రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం వాళ్ళకి తగినన్ని పూజలు చేసుకుంటూ ఉంటారు సమయాన్ని బట్టి. అయితే తంత్ర జ్యోతిష్యం ప్రకారం ఈ శ్రావణ మాసాన్ని వినియోగించుకొని అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కలగాలంటే మీరు ఏం చెప్తారు? ఎలాంటి పరిహారాలు చెప్తారు? శ్రావణ మాసము ప్రతి సంవత్సరం వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక 50 సంవత్సరాల వ్యక్తికి అతని జీవితంలో 50 సార్లు శ్రావణ మాసం వచ్చి ఉంటుంది. అవును సార్. అతను ఎన్నోసార్లు శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయము, మీరు అన్నట్టు లక్ష్మీదేవి ఆరాధన, ఇంకేదైనా ధన సంబంధమైనటువంటి ఎన్నో ఆరాధన చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు చేయలేకపోవచ్చు, కానీ అతను ఆర్థిక లోటుతూనే ఉంటాడు. అప్పటికి శ్రావణ మాసము, శ్రావణ శుక్రవారాలు చాలా శక్తివంతమైనవి. అవును సార్. మరి చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఇంక ఏ కార్తీక మాసం వచ్చినా, ఏ మాసం వచ్చినా డబ్బులు కావాలనే సగతి ఎవరు ఆరాధిస్తారు? ఎక్కువగా ఆరాధిస్తూనే ఉంటారు. ఏ మాసానికి ఉన్న ప్రత్యేకత ఆ మాసానికి ఉంది. మనకున్న అన్ని మాసాలు శక్తివంతమైనవే. ఆయా మాసాల్లో కొన్ని ప్రత్యేకమైన దేవతలకు ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు మనము హిందూ మత ధర్మంలో చేసుకుంటున్నాం. మరి అతనికి ఎందుకు లక్ష్మీ కటాక్షం కలగలేదు? అలాగే ఎక్కువ మంది ఉన్నారు. ఇక శ్రావణ మాసంతో అందరికీ డబ్బులు వచ్చేస్తే ఆ తర్వాత జ్యోతిషము అవసరం లేదు, ఎవరికి ఏమీ అవసరం లేదు. శ్రావణ మాసంతో ఒక దాంతో వెళ్ళిపోవచ్చు, మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. కానీ కావడం లేదు. నేను చెప్పిన లాజిక్ ఉంది కదా మీకు. కానీ శ్రావణ మాసాన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయరు, ఆశతో చేసుకుంటారు, ఆశతో చేస్తారు. కలిగే వాళ్ళకి కలుగుతా ఉంది, ఎక్కువ మందికి కలగడం లేదు. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ శ్రావణ మాస ఆరాధన వల్ల నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. శ్రావణ మాసం చాలా గొప్పది, శక్తివంతమైనది, దేవత ఆరాధనకు విశేషమైనది, ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి మాసం అన్నమాట ఇది. మరి ఇక్కడ శ్రావణ మాసాన్ని చూసుకునేది మీరు తంత్ర జ్యోతిషము ద్వారా ఏం చెప్తారని అడిగారు కాబట్టి, ఈ తంత్ర జ్యోతిషంలో ఏం చెప్తుందంటే ధన సంబంధమైనటువంటి స్థానం ఏది వాళ్ళ జాతకంలో, ఫైనాన్స్కి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని యాక్టివేట్ చేస్తే లైఫ్ అంతా శ్రావణ మాసమే. లైఫ్ అంతా శ్రావణ మాసమే. ఆ ప్లేసు బలహీనంగా ఉంటే ప్రతి నెల శ్రావణ మాసం వస్తూ ఉంటే కూడా మీరు పూజ చేస్తే కూడా ఇక్కడ క్యాష్ పాయింట్ అనేది ఫైనాన్షియల్ అనేటువంటి ప్లేసు బలహీనంగా ఉన్నప్పుడు శ్రావణ మాసంలో పట్టించుకున్నా వచ్చిన ప్రయోజనం ఏం లేదు. శ్రావణ మాసం జాతకంలో ఎక్కడుందంటే 2వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు 12 మాసాలు మనకు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి, 12 లగ్నాల వాళ్ళు ఉన్నారు, 12 రాసుల వాళ్ళు ఉన్నారు, 20 నక్షత్రాల వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 2వ స్థానము ధనస్థానము, దాని పేరు ధనస్థానము. బ్యాంక్ పాస్బుక్ అంటే 2వ స్థానము. కాబట్టి ఆ స్థానాన్ని యాక్టివేట్ చేస్తే లైఫ్ అంతా శ్రావణ మాసమే. చక్కగా వాళ్ళు ఆ శ్రావణ మాసంలో అన్నదానాలు చేయొచ్చు. నాకు బాగా డబ్బులు ఇచ్చింది అమ్మవారు అనేసి ఆ సమయంలో ఆలయాలకు అలంకరణలకు సీరియల్ సెట్ వేయచ్చు, ఆ పుష్పాలంకరణ చేయొచ్చు, అమ్మవారికి ప్రత్యేకమైన వస్త్రాలు సమర్పించవచ్చు. అన్ని పూజలు మేమే ఉభయదారులుగా ఉంటాము, మేమే దాతలుగా ఉంటాము, మేమే సమర్పకులుగా ఉంటామని కూడా ఇస్తూ ఉండొచ్చు. పెద్దవాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా శ్రావణ మాసంగా ఉంటుంది. వాళ్ళకి 2వ స్థానం బలంగా ఉంటుంది. 2వ స్థానం బలంగా లేని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు, ప్రదర్శన చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, నివేదిస్తూ ఉంటారు. కాపాడమ్మ శ్రావణ మాసంలో మనం పూజ చేద్దాం. వాళ్ళకి 2వ స్థానం బలహీనంగా ఉన్నప్పుడు అనుమతి లేదు 2వ స్థానంలో వాళ్ళకు. కాబట్టి శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత మనం చెప్పుకోవాలంటే ఆ మాసమే కూడా ప్రతి మాసం ఇంపార్టెంటే. ఏ మాసంలో మనం ఏమైనా కానీ మనకు ధనస్థానం బాగుండిందంటే జాతకమే శ్రావణ మాసం అవుతుంది, జీవితమే శ్రావణ మాసం అవుతుంది. కాబట్టి ఈ 2వ స్థానాన్ని ఎలా బలపరచుకోవాలి? 2వ స్థానం అంటే బ్యాంక్ పాస్బుక్ అని మన బ్యాలెన్స్ ఏంటో తెలియజేసేది. కాబట్టి 2వ స్థానానికి సంబంధించిన గ్రహం ఎక్కడుంది, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఏ నక్షత్రంలో వెళ్తా ఉంది. మేము తంత్రదోషం చెప్తాం. 2వ స్థానం నిర్జీవమైంది అనుకోండి, నిర్జీవం అంటే ప్రాణం లేదు, డబ్బులు ఏంటికి వస్తుంది అంటే అట్టడుగు స్థాయి వాళ్ళు ఏ పూజలు చేయగలరు? డబ్బే పూర్తిగా రానప్పుడు యాచన వృత్తిలో కూడా ఉంటారు వాళ్ళు మనుషులే కదా, భూలోకంలో కదా ఉన్నారు, మంచి స్థాయిలో ఉంటారు. కాబట్టి 2వ స్థానం నిర్జీవం అంటే ప్రాణం లేదని అర్థం. మరి దానికి ఎట్లా ప్రాణం ఎలా తేవాలి, దానికి ఎట్లా యాక్టివేట్ చేయాలి? ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, మరి దానికి ప్రాణం ఇవ్వాలి కదా, నైవేద్యం పెట్టాలి కదా, ఛార్జింగ్. సేమ్ 2వ స్థానాన్ని ఎలా ఛార్జ్ చేయాలి? ఆ 2వ స్థానాధిపతి ఎంత బలహీనంగా కూడా దాన్ని ఎలా ఛార్జ్ చేయాలి అంటే మళ్ళీ ఎలా శక్తిని ఇవ్వాలి అంటే 2వ స్థానం అంటే కుటుంబము, భార్య పిల్లలు, లేదా స్త్రీలు అయితే భర్త పిల్లలు, వాళ్ళకి ఇంట్లో మాటకు విలువే ఉండదు. ఈ 2వ స్థానంలో డబ్బు నిలవదు, రాదు, లేదా చాలదు.
వీళ్ళకి ఎప్పుడు నిలుస్తుందంటే ఇంట్లో వాళ్ళ పేరుతో వ్యాపారాలు చేయాలి, ఇంట్లో వాళ్ళ పేరుతో ఇచ్చేసి వాళ్ళతో ఏదైనా చేపించాలి. కొంతమంది ఉంటారు అన్నీ భార్యకి అప్పగిస్తారు, ఆమె రెండో స్థానం బాగుంటుంది. వీధిలో కూడా కామెంట్ చేస్తున్నారు, సంపాదించిన నేరేది పోయి భార్యకి ఇచ్చేస్తాడు, ఆమె ఇస్తే మళ్ళీ తీసుకుంటూ ఉంటాడు. అలా ఇవ్వడం ప్రారంభించినాకనే అతని గ్రోత్ స్టార్ట్ అవుతుంది. తప్పేముంది, భార్యకే కదా. ఇంకెవరికన్నా ఫారెన్లో ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ చెప్పంటారా? తప్పు కాదు అది, భార్యాభర్త ఇద్దరు సమానమే. వాళ్ళ అండర్స్టాండింగ్ అది. ఎందుకంటే తనకు రెండో స్థానం, తను జ్యోతిషం చూసుకున్నాడు, కానీ ఎప్పుడైతే భార్య చేతికి ఇచ్చి మెయింటెనెన్స్ స్టార్ట్ చేస్తారో ఆ రోజు రెండో స్థానం బలపడిపోయినట్టు. తంత్రదోషం ద్వారా ఆలయ పరిహారము, వ్యక్తిగత పరిహారము, తంత్ర పరిహారం 3 చెప్పిస్తాము. వాళ్ళు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకసారి వెళ్ళొచ్చి గురువుగారు మాకు డబ్బులు రాలేదండి అంటే కాదు. ఒక చెట్టు పెడితే కలుపు తీయాలా, 20,000 నీళ్ళు పోయాలా, దానికి చీడపీడలు వస్తే కొట్టుకోవాలి, అదే చెట్టు మళ్ళీ రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ ఇస్తుంది. అంతే, ఖచ్చితంగా టైం పడుతుంది. ఒకసారి పోయేసి రాలేదంటే అది కుదరదు, అదొక ప్రాసెస్. మళ్ళీ టచ్ చేయాలి. అక్కడికి పోయేసిన వాళ్ళకి మాకేదో కొంచెం బాగుంది అన్నప్పుడు, కొంచెం బాగున్నప్పుడు ఇంకా ఎక్కువ పోతే ఇంకా ఎంతో బాగుంటుంది. అవును. ఇప్పుడు నేను ఎన్ని రోజులు భోజనం చేయాలి, ఎన్ని రోజులు అన్నం తినాలని ఎవరు అడతారా? లేదు. ఒక ఆలయ పరిహారం చెప్పుడు అప్పుడు మాత్రం అడతారు, నేను ఎన్ని వారాలు పోవాలి అంటే. మనకు భోజనం అనేది ఒక ఛార్జింగ్, ఒక శక్తి. ఆలయం ద్వారా మన యొక్క జాతకంలో గ్రహ వ్యతిరేకత అనుకూలమవుతుంది. నేను 4 వారాలు వెళ్ళమంటే 40 వారాలు వెళ్తాను, లైఫ్ టైం బాగుంటే నేను లైఫ్ టైం వెళ్తానని చెప్పుకోవాలి. పరిహారాలు అక్కడికి వచ్చేకాడికి అది కూడా సింపుల్గానే చెప్పిస్తున్నాం మేము. ఇక్కడ ఏదో ఖర్చు పెట్టి హోమం అనడం లేదు, ఇంకేదో చేయమండం లేదు, పలానా అకౌంట్కి ఇన్ని వేలు వేయండి అని చెప్పడం లేదు. పలానా ఆలయానికి పలానా రోజు వెళ్ళు, ఆరాధించు. లక్ష్మీదేవే డబ్బులు ఇవ్వాలని రూల్ ఏం లేదు. అందరి దేవతలకు డబ్బు ఇచ్చే పర్మిషన్ ఉంది. వీళ్ళకి ఏ దేవుడి దగ్గర అనుమతి ఉంది, ఏ దేవత అనుమతి ఉంది, దాన్ని తెలుసుకుని పోతే చాలు. కాబట్టి మేము తంత్ర జ్యోతిషం పరిహారాలు అడిగారు కాబట్టి 2వ స్థానాన్ని, 2వ స్థానాధిపతిని మేము క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి చెప్పించేస్తాం. అప్పుడు చేస్తే శ్రావణ మాసం అంతా కూడా ఒక 10 గుళ్ళకు వీళ్ళు స్పాన్సర్లు అవుతారు కావాలంటే. ఆ మాసంలో జరిగేటువంటి దేవతారాధనలకు, ఆలయాలకు వీళ్ళు దాతలుగా కూడా మారుతారు. ఎందుకంటే ఆ స్థాయి వస్తుంది, యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పిల్లవాడిని కన్ని పెంచి పోషించాలంటే ఒక రోజు అవుతుందా? ఒక ప్రయోజకం చేయాలంటే మన ఆర్థిక సంపదను కూడా అలాగే చేసుకోవాలి. ఏదైనా ప్రాసెస్సే. ఇప్పుడు జనాలు ఎలా ఆశిస్తున్నారంటే, గుడికి వెళ్ళి దండం పెట్టగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇచ్చి, బాబు నీకు ఎంత కావాలి తీసుకో, మళ్ళీ నాకు వచ్చే గుళ్ళో పూజారి దగ్గర ఇచ్చే అని చెప్పినట్టు ఉండాలి. అట్లా రాదు ఏది కూడా. అట్లా ఒకవేళ వచ్చినా అది ఉండదు కూడా, వచ్చినా ఉండదు. కానీ అలా రాదు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీదేవి అంటే ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీని పట్టుకోవడానికి కరెన్సీ, కాయిన్స్ తయారు చేశారు. అందుకే కరెంట్ లాగా అది ప్రవహిస్తూనే ఆగదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి కావాల్సినటువంటి రూపమే కరెన్సీ నోట్లు, కాయిన్స్. ఏ దేశానికి ఆ దేశం వాళ్ళు తయారు చేసుకున్నారు. కానీ ఆమె లేకపోతే ఏమి కుదరదు. ఆ ఎనర్జీ మన వైపు ప్రవహించాలంటే మనం ఏ దేవతల ఆరాధన ఉంది దాన్ని తెలుసుకోవాలి, దాన్ని మేము తెలియజేస్తాం. ఇప్పుడు ఎవరికి అందరికి ఈక్వల్ ఒకే దేవుడు రాడు. భైరవుని ఆరాధిస్తే డబ్బులు వస్తుంది, ఈశ్వరుని ఆరాధిస్తే డబ్బులు వస్తుంది, ఇంకొంతమందికి మహావిష్ణుని ఆరాధిస్తే వస్తుంది. వాళ్ళకి ఏ దేవత అనేది ఆడ మాకు తెలుస్తుంది, జాతకంలో తెలుస్తుంది. ఒకవేళ ఈ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకం వాళ్ళు చూసుకొని చేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసం అనేది చాలా ప్రత్యేకమైనది. శ్రావణ మాసానికి ఉన్న ప్రత్యేకత మనకు మరింత రావాలంటే వ్యక్తిగత జాతకంలో 2వ స్థానాన్ని బలపరచుకోవాలి, ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంది. ఇది నేను చెప్పదలుచుకున్న వివరణ. అంతే, మీరు చెప్పింది ప్రాక్టికల్గా కరెక్టే. ఏ మాసం అయినా మన జాతకంలో యోగం ఉంటే అది ఇంకా బెనిఫిట్ అవుతుంది ఆ టైంలో చేస్తే. అవును. ఓకే సార్, నమస్తే, ధన్యవాదాలు.